ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయములో మనము దేవుని యొక్క వాక్యములోకి వెళ్ళబోయే ముందులా ప్రభు యొక్క దూతకు ఎంతో ఇష్టమైన పాట, మన పరలోకం యొక్క జాతీయ గీతము ఓన్లీ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. కేవలము నమ్ముము, నమ్మువానికి సమస్తము సాధ్యము అని మన యొక్క ప్రభు చెప్పిన మాట ప్రభు యొక్క దూతకు ఎంతో ఇష్టమైన పాట. మనం చిన్న కోరస్గా మనం పాడుకుందాం. ఓన్లీ believe, only believe, all things are possible, only believe. కేవలము నమ్ముము, కేవలము నమ్ముము, నమ్మువారికి సమస్తము సాధ్యము. జీసస్ ఈజ్ హియర్, మై జీసస్ is here, and all things are possible, only believe. ఆమేన్. మంచిది. మనం అలాగే లేచి నిలబడి ఉండగా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయములో పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని యొక్క లేఖనం చదువుకుందాము. సంఖ్యాకాండము 14వ అధ్యాయము, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 38వ వచనం నుంచి వరుసగా చదువుకుందాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 38వ వచనం నుంచి వరుసగా చదువుకుందాం. అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుషులలో నూను కుమారుడగు యెహోషువయు, యెఫన్నె కుమారుడగు కాలేబును బ్రతికిరి. మోషే ఇజ్రాయేల్ అందరితో ఈ మాటలు చెప్పగా ఆ చదువు చాలా దుఃఖించిరి. వారు ఉదయమున లేచి ఆ కొన మీదకెక్కి చిత్తబండి, మేము పాపము చేసిన వారము, యెహోవా చెప్పిన స్థలమునకు వెళుదము అనిరి. అప్పుడు మోషే, ఇది ఎలా? మీరు యెహోవా మాట మేలుచున్నారేమి? అది కొనసాగదు. యెహోవా మీ మధ్యన లేడు కనుక మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురు. మీరు సాగిపోకుడి. ఏలయనగా అమాలేకీయులు, కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు. మీరు ఖడ్గము చేత కూలుదురు. మీరు యెహోవాను అనుసరించుట మానితిరి కనుక ఇక యెహోవా మీకు తోడే ఉండడని చెప్పాను. అయితే వారు మూర్ఖించి ఆ కొన పైకెక్కిపోయిరి. అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను పాలెములో నుండి బయలు వెళ్ళలేదు. అప్పుడు ఆ కొండ మీద నివాసముగా ఉన్న అమాలేకీయులను, కనానీయులను దిగివచ్చి వారిని కొట్టి హోర్మా వరకు వారిని తరిమి హతము చేసిరి. ఈ వాక్యమును దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపా కనికరము కలిగిన మా గొప్ప యేసయ్య, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయములో ఎండ తీవ్రముగా ఉన్నప్పటికీ నీ కృపను బట్టి నడిపించి నీ నామమును ఆరాధించేందుకు, నీ యొక్క వాక్యమును వినేందుకు ప్రభువా, మీరు మాకిచ్చిన సమయాన్ని బట్టి నిత్యముగా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయములో నీ వాక్యము తెరవండి. నీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడమని
మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీరే సహాయం, సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను. ఆమేన్. మంచిది. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయములో, ఈ యొక్క పునరుద్ధరణ దినమందు దేవుని యొక్క సన్నిధిలో సమకూర్చబడి మరలా ఆయన వాక్యమును ధ్యానించేందుకు దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆయన మరి నిజముగా దానిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మరి మనకంటే ఎంతోమంది మంచివారు, భక్తి కలిగిన వారు ఈ దినాన్ని వారు చూడలేక వారు మట్టిలో కలిసిపోయారు. కానీ దేవుడు మనల్ని ప్రేమించి మరొక్కసారి ఆయన సన్నిధిలో మనము సమకూర్చబడి దేవుని యొక్క నామమును ఆరాధించేందుకు, ఆయన యొక్క కృప కలిగిన మాటలు మనము వినేందుకు దేవుడు మనకు సహాయము చేశాడు. ఆయన నిజముగా అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, దేవుని యొక్క వాక్యములో మరి భక్తుడైన రాజైన మరి సొలొమోను ప్రసంగి గ్రంథములో ఆయన ఏమంటున్నాడంటే, యెహోవా సెలవు లేకపోతే భోజనము చేసి ఎవడు సంతోషించగలడు అని రాజైన ప్రసంగి సొలొమోను ఆయన ప్రసంగి గ్రంథములో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నిజమే, దేవుని యొక్క కృప, దేవుని యొక్క చిత్తము మన పట్ల లేకపోతే కనుక ఈరోజు ఆదివారం ఉదయమే మనము నిద్రలేచే వాళ్ళమే కాదు. చూడండి, కొంతమంది రాత్రిపూట భోజనం చేస్తారు, నిద్రపోతారు. నిద్రలోనే గుండె ఆగిపోయో లేదా గ్యాస్ అనేది పట్టేసో చనిపోతారు. కానీ దేవుడు మన పట్ల కృప ఉంచి ఉదయాన్నే లేచి మనము రెడీ అయ్యి టిఫిన్ చేసి దేవుని యొక్క మందిరానికి వచ్చేందుకు దేవుడు సహాయం చేశాడు. మరి నాకు కూడా ఉదయాన్నే లేచి రెడీ అయ్యి టిఫిన్ చేసి ఈ యొక్క ఉదయకాల సమయములో ఆరాధన చూసుకున్నాను దేవుని కృపను బట్టి. అదేవిధముగా మరలా ఉదయకాల సమయములో ఆరాధన అయిపోగానే మరలా భోజనం చేసి మరి యొక్క ఎండ వేడిగా ఉన్నప్పటికీ మరలా అక్కడి నుంచి 1 గంట ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చి నిలబడి ఈ ఎండ వేడిలో మరలా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాను అంటే అది దేవుడు నాకు ఇచ్చిన కృపగా నేను భావిస్తున్నాను. అందుకనే రాజైన సొలొమోను ఏమన్నాడంటే, యెహోవా యొక్క సెలవు లేకపోతే భోజనము చేసి ఎవడు సంతోషించగలడు? దేవుని యొక్క కృప మన పట్ల లేకపోతే మనం ఏమీ కూడా చేయలేము. ఏది చెయ్యాలన్నా కానీ మన పట్ల దేవుని కృప ఉండాలి. హల్లెలూయా. మరి ఆ కృపను బట్టి నిజముగా ఈ మధ్యాహ్న కాల సమయములో ఆయనకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి ఎండ బాగా వేడిగా ఉన్నది. చూడండి, మానవ శరీరము ఈ ఎండ వేడికే మనం తట్టుకోలేకపోతున్నామంటే మరి రేపొద్దున పాతాళం అనేది, నరకము అనేది ఇంతకంటే కూడా కొన్ని లక్షల కోట్ల వేడిగా ఉండే స్థలం అది.
ఆమేన్. అందుకని మనము ఆ యొక్క నరకమును తప్పించుకోవాలంటే, పాతాళమును మనము తప్పించుకోవాలంటే, దేవుడు మనకిచ్చిన సమయంలోనే మనము దేవుని వైపు తిరగాలి. దేవుని యొక్క వాక్యముతో మన జీవితాలు సరిచేసుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్య ప్రకారముగా, లేఖన ప్రకారముగా మనము ఈరోజు కాలము యొక్క ముగింపులో ఉన్నాం. ఎత్తబడే కాలములో ఉన్నాం. ఈ రోజులలో ఒక దినమున ఉదయం 6 గంటల మొదలుకొని 9 గంటల మధ్యలో ఒక చల్లగాలి వీచినప్పుడు, కనురెప్పపాటు కాలములో దేవుని యొక్క కృపను బట్టి మనము శరీర మార్పును పొందుకొని, మరణము లేని, వ్యాధి లేని, రోగము లేని, ముసల్తనము లేని ఆ గొప్ప రాజ్యములోకి మనము త్వరలో వెళ్ళబోతున్నాము. కాబట్టి మరి మానవుడు ఆ రాజ్యములోకి ఎత్తబడాలంటే, మరి మానవుడు దేవుని యొక్క రాజ్యములోకి వెళ్ళాలంటే, తప్పకుండా ఇప్పుడే దేవుడు మనకిచ్చిన సమయములోనే మనం చేసిన తప్పుల గురించి, పాపముల గురించి దేవుని దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడి వాటిని ఒప్పుకొని మనము వాటిని వదిలిపెట్టి దేవుని కోసము జీవించవలసిన కాలములో ఉన్నాం ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి మంచిది. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయములో నేను ఎక్కువ సమయము వాక్యం తీసుకోను, కానీ ఒక అర్ధగంట సేపు మాత్రమే నేను దేవుని యొక్క నడిపింపును బట్టి వెళ్తాను. దేవుని ప్రవక్త దుస్సాహసము ఊహించుకున్నటాన్ని వర్తమానములో ఆయన యుద్ధములో గాయపడిన ఒక ఆర్మీ కెప్టెన్ గురించి దేవుని ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఆ విషయాన్ని చూసి మనం ముగించుకుందాం. పారా నంబరు 27. హల్లెలూయా. చూడండి, దేవుని ప్రవక్త ఇలా అంటున్నాడు. ఈ మధ్యనే ఒక చాప్లిన్ నాతో చెప్పాడు, ఒక కెప్టెన్, సైనిక అధికారి, ఆర్మీ సోల్జర్, సైనిక అధికారి యొక్క రొమ్ములోనికి తుపాకీ గుండ్లు దూసుకుపోయాయి. చూడండి, ఒక ఆర్మీ సోల్జర్, ఒక సైనిక అధికారి యుద్ధంలో ఉన్నప్పుడు అతనికి ఏం జరిగిందంటే, అతని యొక్క రొమ్ములోకి ఆ తుపాకీ గుండ్లు అనేవి దూసుకు వెళ్ళాయి. అతని నిమిత్తము ఈ చాప్లిన్ పిలువబడ్డాడు. అంటే ఈ చాప్లిన్ అనే వ్యక్తి ఎవరంటే ఒక డాక్టర్ గారు. ఈయన అతడు అక్కడ పడి ఉండి చనిపోవచ్చున్నాడు. ఎప్పుడైతే ఈ ఆర్మీ కెప్టెన్కి ఆ తుపాకీ గుండ్లు తన యొక్క రొమ్ములో దూసుకుపోయాయో, అతను దానిని బట్టి రక్తము పోయి అతను బలహీనమైపోయి అతను చనిపోయే స్థితిలో ఉన్నాడు. ఎవరు? ఆర్మీ కెప్టెన్. కనుక అతన్ని ఉంచిన గదిలోనికి చాప్లిన్ పిలువబడ్డాడు. అతడు చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. చూడండి, ఆ సైనిక అధికారి చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా.
ఇప్పుడు ఆ సైనిక అధికారికి ఎలాంటి పరిస్థితి అయితే వచ్చిందో మనకు కూడా ఏదో ఒక రోజున ఏ రోగముతోనో, ఏ వ్యాధో లేదా ఏ ప్రమాదమో జరిగి మనము కూడా అలాంటి చావు బ్రతుకుల స్థితిలోనికి వెళ్ళవచ్చు. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే ఈ డాక్టర్ గారు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడో, ఊపిరి పీల్చుకోవడానికి కష్టపడుతూ ఉన్నాడు ఆ వ్యక్తి. వారు అప్పుడే అతన్ని యుద్ధ భూమి నుండి తీసుకొని టెంటులోనికి తెచ్చారు. మరియు అతడు చాప్లిన్ ఇలా అతన్ని అడిగాడు. చాప్లిన్ అనే వ్యక్తి ఎవరంటే డాక్టర్ గారు. ఇప్పుడు ఈ డాక్టర్ గారు ఆ గాయపడిన ఆ ఆర్మీ కెప్టెన్ ఉన్న టెంటులోకి వచ్చాడు. టెంటులోకి వెళ్ళి ఆ కెప్టెన్ని డాక్టర్ గారు అడుగుతూ ఉన్నారు, నీవు ఒక క్రైస్తవుడివేనా అని క్వశ్చన్ వేశాడు. అందుకు అతడు, అవును, ఒకప్పుడు నేను క్రైస్తవునిగా ఉంటిని. సరే, ఇప్పుడు నీవు చనిపోతున్నావు కదా, ఇప్పటికైనా నీవు సరి చేసుకో దేవునితో అని చెప్పాడు చాప్లిన్. డాక్టర్ గారు, ఈ చాప్లిన్ గారు ఆ సైనిక అధికారిని ఏమన్నాడంటే, నీవు క్రైస్తవుడువా అని ప్రశ్న వేశాడు. అవునయ్యా, నేను క్రైస్తవునిగా ఉన్నాను. సరే, ఇప్పుడు నువ్వు చనిపోబోతున్నావు కదా, ఇప్పటికైనా సరే దేవునితో నువ్వు సరి చేసుకో అని ఆ ఆర్మీ కెప్టెన్ గారితో ఈ చాప్లిన్ అనే వ్యక్తి చెప్పాడు. ఇప్పుడు అలాంటి పరిస్థితే ఏదో ఒక రోజున మనకు రావచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే మరణము అనేది మానవుడికి ఏ రూపములో వచ్చిద్దో, ఏ సమయములో వచ్చిద్దో ఏ మానవుడికి కూడా తెలియదు. హల్లెలూయా. ఒకసారి వాక్యం చదువుదాము. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాము. చూడండి, ఇక్కడ ప్రసంగి ఏమంటున్నాడంటే, తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు. చేపలు బాధాకరమైన వలయందు చిక్కబడినట్లు, పిట్టలు వలలో పట్టబడినట్లు, అశుభ కాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కపడుదురు. అంటే తమ కాలము ఎప్పుడొచ్చునో ఏ మానవుడికి తెలియదు. మనము వెళ్ళిపోయే కాలం అనేది ఎప్పుడు వచ్చిద్దో మనకు తెలియదండి. అందుకనే దేవుని యొక్క ప్రవక్త ఆయన ఏమన్నాడంటే, ప్రతి నిమిషము ప్రతి సెకను కూడా నేను ప్రతి గంట ప్రతిరోజు కూడా నేను దేవునితో సరి చేసుకుంటాను అన్నాడు ఆయన. నాలో ఏదైనా పొరపాటు ఉన్నట్లయితే, నాలో ఏదైనా తప్పిదం ఉన్నట్లయితే నేను తప్పకుండా దేవునితో సరి చేసుకుంటాను అని దేవుని ప్రవక్త బోధించాడు. ఎందుకంటే మన కాలము అనేది ఎప్పుడు వచ్చుద్దో మనకు తెలియదు. మరణం అనేది, మనము వెళ్ళిపోయే సమయం అనేది ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. కాబట్టి దేవుడు మనకిచ్చిన సమయంలోనే
మన జీవితాన్ని సంపూర్ణముగా దేవునికి సమర్పించుకోవాలి. మన లోపల దేవునికి వ్యతిరేకమైన కార్యములు, పాపములు, దోషములు ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా మనము దేవుని దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడి మనము సరిచేసుకోవాలి దేవునితోటి. ఇప్పుడు ఈ చాప్లిన్ గారు కూడా ఆ ఆర్మీ కెప్టెన్తో అదే మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు దేవునితో సరిచేసుకో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు కూడా నువ్వు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నావేమో, దేవుని యొక్క వాక్యానికి నువ్వు దూరంగా ఉన్నావేమో, దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకమైన కార్యములు నీలో ఉన్నాయేమో, మనలో ఉన్నాయేమో అని తప్పకుండా మనం సరిచేసుకోవాలి. ఇది సరిచేసుకునే కాలము, ఇది ఎత్తబాటు కొరకు సిద్ధపడే కాలములో మనం ఉన్నాం ఈరోజు. హల్లెలూయా. చూడండి, ఆ చాప్లిన్ గారు ఏమన్నారంటే, నేను మరలా ఒకసారి చదువుతాను. ఇప్పటికైనా నువ్వు సరిచేసుకో దేవునితో అని చెప్పాడు చాప్లిన్. 28వ పేర. అందుకు అతడు, నాకది తెలుసును. ఆమేన్. ఆ ఆర్మీ కెప్టెన్ ఏమన్నాడు? ఆయన, అయ్యా నువ్వు చెప్పింది వాస్తవం, నాకు అది తెలుసయ్యా, దీన్ని సరిచేసుకోవాలని. ఎందుకంటే మిషన్ గన్ బుల్లెట్లు ఎదురు రొమ్ములో దూరి ఊపిరితిత్తులు గుండా పోయినవి. అందువల్ల అతడు రక్తం కక్కుతూ ఉన్నాడు, చనిపోతున్నాడని అతడు నాతో చెప్పాను. మరి అతడు, సరే, ఇప్పుడు ఒకప్పుడు నీవు ఆయన ఎడిగి ఉన్నావు కదా. అవునని చెప్పాడు అతడు. చాప్లిన్ గారు, ఈ చాప్లిన్ అనే ఒక సహోదరుడు ఆ ఆర్మీ కెప్టెన్ని ప్రశ్న వేశాడు, అయ్యా ఒకప్పుడు నీవు దేవుణ్ణి ఎరిగి ఉన్నావు కదా అని. అప్పుడు ఈ ఆర్మీ కెప్టెన్ ఏమన్నాడంటే, అవునయ్యా, నేను ఒకప్పుడు దేవుణ్ణి నేను నమ్ముకున్నా అన్నాడు ఆయన. చెప్పాడు, ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించు. నీవు ఎక్కడైతే ఆయన వదిలిపెట్టావో మరి అక్కడే నువ్వు ఆయన కనుగొనబోతున్నావు. నీవు వదిలిపెట్టిన చోటే అది నిజం, అది ఎంతో వాస్తవం. వాక్యములో నీవెక్కడైతే ఆయన్ని విడిచిపెట్టావో మరి అక్కడే ఆయన యొద్దకు నువ్వు తిరిగి రమ్ము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు చాప్లిన్ అనే సహోదరుడు ఏమని చెప్పాడంటే, నీవు ఎక్కడైతే ఆయన వదిలిపెట్టావో తిరిగి అక్కడే నువ్వు ఆయన కనుగొంటావు. నీవు వదిలిపెట్టిన చోటే నువ్వు ఆయన కనుగొంటావు. తిరిగి దేవుడిని నీవు వాక్యములో మాత్రమే కనుగొంటావు అని ఈ చాప్లిన్ అనే వ్యక్తి ఆ ఆర్మీ కెప్టెన్కి చెప్పాడు ఆయన. నిజమే సహోదరి సహోదరులారా, మన జీవితాలలో మనము కొన్ని పొరపాట్లను బట్టి, మన తప్పిదాల బట్టి మనము దేవుడిని ఏదో ఒక స్థలములో మనం వదిలిపెట్టి మన సొంత ఆలోచన ప్రకారముగా, లోక ప్రకారముగా, లోక ప్రభావము చేత మనము నడిపించబడి ముందు కొనసాగిపోతూ ఉంటాం. చూడండి, కొంతమంది దేవుణ్ణి 2 నెలల క్రితం వదిలిపెట్టేయచ్చు. కొంతమంది దేవుణ్ణి ఫలానా కూటములో వదిలిపెట్టవచ్చు. కొంతమంది దేవుడిని అదిగో సంవత్సరం ముందులా వదిలిపెట్టవచ్చు. సహోదరి సహోదరుడా, నువ్వు దేవుణ్ణి ఎక్కడైతే వదిలిపెట్టావో నువ్వు మరలా వాక్యములోకి తిరిగి వచ్చే కాలము ఇది.
దేవుణ్ణి మనము వాక్యములో మాత్రమే మనం కనుగొనగలము. ఎక్కడైతే మనము దేవుని వదిలిపెట్టామో అక్కడ నువ్వు మరలా దేవుణ్ణి నీ జీవితంలో తిరిగి కలుసుకోగలవు. కొంతమంది దేవుణ్ణి సంఘంలోనే వదిలిపెట్టి ఆ రోజు వర్తమానం విని దానికి లోబడకుండా ఆ వాక్యాన్ని వ్యతిరేకించి ఆ రోజు అక్కడే దేవుని వాక్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతా ఉంటారు. దేవుడు లేకుండా మన జీవితం అనేది అది సున్నా. అది దేవుడు లేని జీవితం అది వ్యర్థమైన జీవితం. అది ఈరోజు కొంతమంది ఇలా అనుకోవచ్చు, మేము బాగా దీవించబడ్డాం, మేము ఫలానా పొలాలు కొన్నాం, ఫలానా బిల్డింగులు కొన్నాం, మేము ఉద్యోగులు సంపాదించాము, మేము అది పొందుకున్నాము, ఇది పొందుకున్నాము, మేము విజయాన్ని కలిగి ఉన్నాము అని కొంతమంది అంటూ ఉంటారు. హల్లెలూయా. చూడండి, ధనవంతుడు కూడా దేవుణ్ణి త్రోసేసిన తరువాత వాడు వ్యాపారము చేసి ఎంతో డబ్బు సంపాదించాడు, ఎన్నో ఆస్తులు సంపాదించాడు. ఆమేన్. నువ్వు ఉద్యోగం నువ్వు కలిగి ఉన్నావంటే, నువ్వు ఏదైనా వస్తువు కొన్నావంటే, నువ్వు కారు కొన్నావంటే దాని అర్థము దేవుడు నీతో ఉన్నాడు అని సూచన కాదు. మరి ధనవంతుడు కూడా అభివృద్ధి పొందుకున్నాడు కదా, మరి ఎందుకని వాడు నరకానికి వెళ్ళాడు? ఆమేన్. చూడండి, ఆత్మ సంబంధముగా దేవుని దీవెన ఏంటంటే, నువ్వు ఈ కాలపు యొక్క వర్తమానములో ఉండి నువ్వు ఎత్తబడే స్థితిలో ఉండడమే, దేవుని వాక్యాన్ని నీ హృదయములో కలిగి ఉండడమే, దేవుని వాక్యానుసారముగా నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవడమే ఈ భౌతికమైన దీవెనల కంటే అన్నిటికంటే గొప్ప దీవెన అది. ఈరోజు చాలామంది కూడా దేవుణ్ణి వదిలిపెట్టేసి భౌతికమైన డబ్బు కోసము వాటి వెనకమాల పరిగెడతా ఉన్నారు. కానీ ఒకరోజు అవన్నీ కూడా కాలి బూడిదగా మారబోతూ ఉన్నాయి. కానీ శాశ్వతమైనది ఏంటంటే దేవుని యొక్క వాక్యము మాత్రమే. నువ్వు ఉద్యోగం సంపాదించావు, నువ్వు ఫలానా కొన్నావు, ఫలానా కారు కొన్నాను, ఫలానా బిల్డింగ్ నేను కొన్నాను, అదిగో దేవుడు నాతో లేడా అంటే దేవుడు నీతో ఉన్నాడు అనే దానికి అది సూచన కాదది. మరి బయట కూడా లోకములో ఉన్న సహోదరులు కూడా అన్నులు కూడా పొందుకుంటా ఉన్నారుగా, మరి దేవుడు వారితో ఉన్నట్ట కాదు. నువ్వు భౌతికముగా నువ్వు సక్సెస్ పొందుకున్నంత మాత్రాన అది దేవుడు నీతో ఉన్నట్టు కాదది. అందుకే దేవుడేమన్నాడు, ఒక మనుషుడు లోకమంతయు సంపాదించి తన ఆత్మను పోగొట్టుకుంటే ఏం లాభం, తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏం లాభం? అక్కడ దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి సహోదరులారా, మీ జీవితములో మన జీవితములో దేవుణ్ణి మీరు ఎక్కడైతే వదిలిపెట్టారో తిరిగి మరలా ఆ వాక్యములోకి వచ్చినప్పుడే, ఆ స్థలానికి వచ్చినప్పుడే మనము దేవుని వాక్యాన్ని, దేవుడిని మనము కలుసుకోగలము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. చూడండి 30వ పేర, దేవుడు చెప్పినట్లయితే నీవు సంఘానికి వెళ్తావు, అది మంచిదే. నీవు నీ దశంభాగాలు కడతావు, అది మంచిదే. సంఘ కార్యక్రమాలు చేస్తావు, అది మంచిదే. కానీ పరిశుద్ధాత్మ పొందే ఒక కార్యం వద్దకు వచ్చినప్పుడు ఆయన వాక్యములో ఫలానా నిర్దిష్టమైన దాని దగ్గరకు వచ్చినప్పుడు నాకు అది తెలియదు అని చెప్పి తిన్నగా నడిచిపోతావు. హల్లెలూయా. నేను చర్చికి వెళ్తున్నాను,
పాటలు పాడుతున్నా, చర్చికి వెళ్తున్నా, కానుకలు వెలుస్తున్నా, చర్చికి వెళ్తున్నా, దశంభాగాలు కడుతున్నా, అవన్నీ మంచిదే. కానీ పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకునే సమయం దగ్గరికి వచ్చేసరికి, దేవుని వాక్యానికి లోబడే సమయం వచ్చేసరికి ఈరోజు చాలామంది ఏం చేస్తారు తెలుసా? అదిగో వాక్యాన్ని, దేవుడిని వాళ్ళు అక్కడే వదిలిపెట్టి వాళ్ళు తిన్నగా బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. నేనల్లా ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. ఆయన చూడండి, ఆయన వాక్యములు ఫలానా నిర్దిష్టమైన దాని దగ్గరికి వచ్చినప్పుడు, నాకు తెలియదు అని చెప్పి తిన్నగా నడిచిపోతావు. దాని అర్థం నీవు ఆయన్ని అక్కడే విడిచిపెట్టావని. కావున ఇంకెంత మాత్రము నీవు ముందుకు పోలేవు. దేవుడు లేకుండా నీ జీవితంలో నువ్వు ఏది కలిగి ఉన్నా కానీ అది అసంపూర్ణమది. దేవుడు లేకుండా నీ జీవితంలో నువ్వు చదువు కలిగి ఉన్నా, ఆస్తి కలిగి ఉన్నా కానీ అది ఏది కూడా పరిపూర్ణమైనది కాదు. దేవుడిని కలిగి ఉండటమే అదే మన జీవితంలో అన్నిటికంటే గొప్పదైన కార్యం అదే. ఆమేన్. మరలా నీవు ఆయన్ని కనుగొన్నట్లయితే నీవు అక్కడికి తిరిగి వెళ్ళవు. నీవు దేవుడి దగ్గరికి మరలా వెనక్కి తిరిగి వెళ్ళమని దేవుని ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఈరోజు వర్తమానం అంటే, దేవుని సన్నిధి అంటే, దేవుడంటే పూర్తిగా భయభక్తులు లేని తరం అనేది ఈ కాలంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకనే తిమోతి పత్రికలో తిమోతి ఏం రాశాడు? పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు, గర్వాంధులు, దేవుని కంటే లోక కార్యములను ఎక్కువగా ప్రేమించేటోళ్ళు. ఆమె దేవుని ప్రవక్త ఏమన్నాడు? నీవు ఎక్కడైతే వాక్యాన్ని, నీవు ఎక్కడైతే దేవుని వదిలిపెట్టావో తిరిగి మరలా అక్కడికే వెనక్కి వెళ్ళము. ఆమేన్. నీవు రాజమార్గాన్ని, దేవుని మార్గమే రాజమార్గమా? నీవు రాజమార్గాన్ని, ప్రధాన రహదారిని, అదే హైవే విడిచిపెట్టి డొంకదారిని తీసుకున్నావు. చూచారా, ఈరోజు చాలామంది ప్రజలు కూడా వాక్య మార్గాన్ని వదిలిపెట్టి, జీవ మార్గాన్ని వదిలిపెట్టి వాళ్ళు మరణ మార్గాన్ని ఎన్నుకుంటారు. అందుకే దేవుడు ఈ కాలంలో కూడా మరణ మార్గాన్ని, జీవ మార్గాన్ని, రెండు మార్గాలు దేవుడు మన కళ్ళ ముందర పెట్టాడు. ఆయన ఈ రెండిటిలో నీకు ఏ మార్గము కావాలో హల్లెలూయా ఆ మార్గమును ఎన్నుకొని నీవు నడవాలి. ఈరోజు జీవ మార్గమా లేదా మరణ మార్గమా? ఏ మార్గం కావాలి? ఈరోజు చాలామంది జీవ మార్గాన్ని, దేవుని మార్గాన్ని, హైవేని, ప్రధాన రహదారిని వదిలిపెట్టి వాళ్ళు డొంకదారి పట్టుకున్నారు. అదే మరణ మార్గం. అది ఈ మరణ మార్గములో హల్లెలూయా నువ్వు దేవుని వాక్యాన్ని వదిలిపెట్టేశావు. ఆమేన్. నీవు తిరిగి రాజమార్గానికి రమ్ము. అక్కడ ఆయన నీ కొరకు వేచి ఉన్నాడు. ఆయన వాక్యములో ఉన్నాడు. ఆయన నువ్వు ఆయన కనుగొనాలంటే నువ్వు మరలా వాక్యము దగ్గరికి తిరిగి రావాలి. నేనల్లా ప్రవక్త అన్నాడు. ఆమేన్. 31వ పేర. ఇప్పుడు ఆ విధముగా చాప్లిన్ చెప్పాడు. అతడు చెప్పాడు, ఈ మనిషితో నేను అన్నాను, త్వరగా ఆలోచించు. ఈరోజు కూడా సహోదరులారా, జీవ మార్గంలో తిరిగి వస్తావా లేదా వాక్య మార్గంలోకి తిరిగి వస్తావా లేదా తిరిగి వాక్యము దగ్గరికి వస్తావా లేదా అనేది నువ్వు త్వరగా ఆలోచించుకోవాలి. ఎందుకంటే లేటుగా నువ్వు ఆలోచిస్తే నీవు ఉండకపోవచ్చు, నీ ప్రాణం పోవచ్చు.
నీ మరణం రావచ్చు. కాబట్టి దేవుడి దగ్గర మనము త్వరగా ఆలోచించి ఒక నిర్ణయానికి నువ్వు రావాలా. నేను మరలా దేవుని వాక్యములోకి వెళ్ళాలా, నేను మరలా తిరిగి దేవుని సన్నిధికి వెళ్ళాలా, నేను మరలా తిరిగి జీవ మార్గంలోకి వెళ్ళాలి అని ఇది త్వరగా ఆలోచించే సమయంలో నువ్వు ఉన్నావు. హల్లెలూయా. చూడండి, త్వరగా ఆలోచించు. అందుకు అతడు అన్నారు, నేను ఆలోచించలేను. అతడు అడిగాడు, నీవు ఆలోచిస్తే మంచిది అన్నాడు. వెలుగు కెప్టెన్ ముఖం మీద పడింది. అప్పుడు కెప్టెన్ అన్నాడు, నాకు అది గుర్తుకొస్తా ఉంది. దేవునికి స్తోత్రం కగునుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ చాప్లిన్ అనే సహోదరుడు ఆ కెప్టెన్కి చెప్పాడు, కెప్టెన్ నువ్వు త్వరగా ఆలోచించుకో, ఎందుకంటే నీవు మరణ పడకలో ఉన్నావు, నువ్వు త్వరగా ఆలోచించు, దేవుని దగ్గరికి తిరిగి వెళ్ళు అని ఆ కెప్టెన్కి ఆ చాప్లిన్ అనే వ్యక్తి చెప్పాడు. మరి ఈరోజు కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన తిరిగి మరలా వాక్యము దగ్గరికి రా, తిరిగి ఆయన వైపు తిరుగు. హల్లెలూయా. చూడండి, అడిగాడు, తిన్నగా అక్కడే ఆరంభించుము. అందుకు అతడు 32వ పేర, అందుకు అతడు అన్నాడు, ఇప్పుడు నేను నిద్రకు ఉపక్రమించాను, నా ఆత్మను రక్షించమని ప్రభువుకు ప్రార్థించాను. ఆయన్ని అతడు ఎక్కడ విడిచిపెట్టాడు? ఉయ్యాల. ఆ కెప్టెన్ దేవుడిని ఎక్కడ వదిలిపెట్టాడంటే, తను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఉయ్యాలలోనే దేవుణ్ణి ఆ వ్యక్తి వదిలిపెట్టేశాడు. సహోదరి సహోదరుడా, నువ్వు దేవుణ్ణి ఏ రోజు ఎక్కడ వదిలిపెట్టావు? ఎంతకాలం క్రితం వదిలిపెట్టావు? నువ్వు ఒకసారి గుర్తు చేసుకోండి. తిరిగి త్వరగా ఆలోచించాలి. దేవుని దగ్గరకు తిరిగి వచ్చే కాలం ఇదే. నీకు సమయం ఉన్నప్పుడే తిరిగి ఆలోచించుకో. ఉయ్యాల తన తల్లి మోకాళ్ళ వద్ద మరలా ఆయన్ని అతడు అక్కడే తిరిగి కనుగొన్నాడు. చూచారా, నీవు ఎక్కడైతే ఆయన్ని విడిచిపెట్టావో మరక్కడికి చిన్నగా తిరిగి రమ్ము. హల్లెలూయా. సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఎక్కడైతే వదిలిపెట్టావో, దేవుడిని నువ్వు ఎక్కడైతే వదిలిపెట్టావో తిరిగి మరలా అక్కడ నువ్వు దేవుణ్ణి కనుగొంటావు. ఆ వాక్యములోనే, ఆ వర్తమానములోనే నువ్వు దేవుణ్ణి కనుగొంటావు. దేవుడు లేకుండా నువ్వు ముందుకెళ్ళావా, నీ జీవితం మొత్తము కూడా వ్యర్థమే. అదిగో భయంకరమైన నరకం అనేది ఉంది అక్కడ. కాబట్టి నిజంగా ఈ మధ్యాహ్న కాల సమయములో మరి దేవుని యొక్క వాక్యములు ఏమన్నదంటే, అదిగో బుద్ధిమంతుడు పరమునకు పోవు మార్గమున నడుచుకుంటాడు అని సామెతల గ్రంథంలో ఉన్నది. హల్లెలూయా. కాబట్టి మరి నిజముగా నువ్వు దేవుని కుమారుడవు, దేవుని కుమార్తెవైతే నువ్వు తప్పకుండా త్వరగా ఆలోచించి, మనం ఎక్కడైతే దేవుని వాక్యాన్ని వదిలిపెట్టామో, మనం ఎక్కడైతే దేవుని వదిలిపెట్టామో త్వరగా ఇది దేవుని దగ్గరకు తిరిగి వచ్చే కాలం ఇదే. ఆలస్యం చేయకూడదు. అప్పుడు కూడా రేపొద్దున ఎత్తబాటు జరగచ్చు. ఈరోజు రాత్రికే నువ్వు చనిపోవచ్చు. ఆ తరువాత నువ్వు సిద్ధపడి లేకపోతే, నీ జీవితానికి కనుక వాక్య సిద్ధపాటు లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఈరోజు నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు అని మనల్ని మనమే ప్రశ్న వేసుకోవాల్సిన కాలంలో ఉన్నాం ఈరోజు. నేను ఈరోజు చనిపోతే దేవుని రాజ్యానికి వెళ్తానా?
ఆ విధముగా నా జీవితం ఉన్నదా, లేదా ఇప్పటికిప్పుడు నేను చనిపోతే సిద్ధపాటు కలిగి లేకుండా నువ్వు చనిపోయావంటే నువ్వు తిన్నగా ఆ క్రింద ఉన్న పాతాళానికే పోతావు. అందుకనే ఇది త్వరగా ఆలోచించే కాలము, దేవుని వాక్య ప్రకారముగా నిర్ణయం తీసుకునే కాలం ఇది, దేవుని వాక్యము దగ్గరికి తిరిగి వచ్చే కాలం ఇది. మన కాలం ఎప్పుడు, మన మరణం ఎప్పుడు మనకు తెలియదు. అందుకని దేవుని వాక్యం దగ్గరికి తిరిగి వెళ్ళండి. దేవుని వాక్యముతో జీవితాలు సరిచేసుకోండి. దేవుడు తప్పకుండా మనతో మాట్లాడతాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి సహోదరి సహోదరులారా, ఇది వాక్యముతో సరిచేసుకునే కాలము, ఇది దేవుడితో చేసుకునే కాలములో ఉన్నాం ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి వాక్యం దగ్గరికి వద్దాం, వాక్యముతో సరిచేసుకుందాము, దేవుని దగ్గరికి వెళ్దాం, దేవునితో సరిచేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తల వచ్చినట్లయితే ప్రార్థన